ఏపీలో దాడుల రాజకీయంపై అగ్గి రాజుకుంటూనే ఉంది. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. టీడీపీ ఆఫీస్ నుంచే కథారచన అని వైసీపీ అంటుంటే అంతా మీ వల్లే అని అధికార పక్షం అంటోంది. ఏపీలో రాజకీయం ఇంకా దాడుల చుట్టే తిరుగుతోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ లో ఉన్న 5 వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని కూటమి సర్కార్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఘటనలతో సంబంధం లేని వ్యక్తుల్ని కూడా కేసుల్లో ఇరికిస్తున్నారని, ఇప్పుడు వల్లభనేని వంశీని కూడా ఇరికించి 71కి పెంచారన్నారు పేర్ని. తప్పుడు కేసులు పెట్టి ముద్దాయిల్ని కూడా వాళ్ళ మానసిక ఆనందం కోసం శాంతాడంత అండ్ అదర్స్ అని పెట్టుకుని ఇప్పటికీ ఒక 71 మంది మాజీ శాసనసభ్యుడు వంశీని 71వ పేరుగా చేర్చి ఆ లిస్టు ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఎవరు ముందుకొస్తే వాళ్ళనల్లా ముద్దాయిలుగా చేర్చి నూజివీడు, గన్నవరం సబ్ జైల్లో మగ్గదీసేదానికి ప్రయత్నం చేస్తారు. వైసీపీ నాయకులే టార్గెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. పోలీసులు కూడా వైసీపీ వాళ్ళనే కొట్టి తిరిగి వాళ్లపైనే కేసుల్ని నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి చెందిన మహిళా కార్యకర్తలపైన దాడులకు తెగబడుతున్నారని చెప్పారు బొల్లా. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో అందరూ చూస్తుండగా అది జరిగితే ఏనుగుపాలెంలో ఇది జరగటం బాధాకరం. మరి ఎస్పీ గారు నేను చాలా చూస్తున్నాను అన్నారు. వారు కూడా మరి ఏం చూశారో మాకైతే అర్థం కాలేదు. రాష్ట్రంలో అరాచకాలకు తాడేపల్లి కల్కి కాంప్లెక్స్ నుంచి అందుతున్న ఆదేశాలే కారణమన్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. తాడేపల్లి కాంప్లెక్స్ లో రౌడీ డాన్లతో సజ్జల సమావేశమై రాష్ట్ర ఆర్థిక వనరుల్ని దెబ్బతీసేలా కుట్రలు పన్నుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల అంటే కమాండ్, కల్కి సినిమాల కమాండ్ ఇక్కడ సజ్జల అన్నమాట. ఆ కాంప్లెక్స్లు పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో డాన్స్తో మాట్లాడారు. ఆ మీటింగ్లో ఉన్న వివరాలని పోలీసు వాళ్ళు విచారించి ఈ డాన్స్ లేదా కమాండర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటికి విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. మరి ఢిల్లీ స్థాయిలో దడదడలాడించిన ఈ దాడుల పంచాయతీ ఏపీ రాజకీయాల్ని ఇంకెన్ని రోజుల పాటు షేక్ చేస్తుందో చూడాలి.